గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రాం ద్వారా యావత్ ప్రపంచమంతటా ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ ఎంతో అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి జ్ఞానాన్ని అద్భుతంగా పిరమిడ్ వ్యాలీలో అందజేస్తున్నారు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి స్పిరిచువల్ సైన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన భారతదేశంలో ఆధ్యాత్మికత అంటే బాగా ఎంతో మూఢనమ్మకాలతో కొన్ని రిచువల్స్తోనూ ఎన్నో డిస్టార్షన్స్ అనేవి జరిగినాయి. ప్యూర్గా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మరి శాస్త్రంగా స్టడీ చేసే ఆ యొక్క ఇన్స్పిరేషన్ బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఇచ్చారనమాట. భారతదేశంలో ప్రపంచంలోనే ఇంత సైంటిఫిక్ టెంపర్మెంట్తో స్పిరిచువల్ మూమెంట్ని క్రియేట్ చేయడం అనేది బ్రహ్మశ్రీ పత్రిజీ గారి ద్వారానే జరిగింది అని చెప్పవచ్చు మనం. ఎందుకంటే అంత సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందన్నమాట. ఏది గుడ్డిగా నమ్మకూడదు, స్వానుభవంతోనే నమ్మాలి. ఎవరిని నమ్మద్దు, నీ అనుభవాన్ని నువ్వు నమ్ము, ఎక్స్పెరిమెంట్ చెయ్యి, ప్రయోగాల ద్వారా నేర్చుకో, నీ ధ్యాన ప్రయోగాలు ధ్యాన అనుభవాల ద్వారానే నువ్వు నేర్చుకో. ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఎప్పుడు ప్రమోట్ చేస్తూ వచ్చారు. సో ఆ సందర్భంగా ఫస్ట్ టైం లాంగ్ బ్యాక్ ఐ థింక్ 2005 ఆ ప్రాంతంలో పత్రిజీ గారు శ్రేయన్స్ డాగాని నన్ను పిలిచి ఇట్లా గ్లోబల్ స్పిరిచువల్ సైన్సెస్ గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనే పేరుతో GCSS అనే పేరుతో నామకరణం చేసి ఇది మనం ప్రతి యాన్యువల్గా ఇయర్లీ కాన్ఫరెన్స్ చేయాలి అని పిరమిడ్ వ్యాలీలో మన వెన్యూని డిసైడ్ చేశారనమాట. అది కూడా అక్టోబర్లో రావాలి, అది కూడా 2 అక్టోబర్ మహాత్మా గాంధీ బర్త్డే రోజున ఉండేట్లుగా ఆ రోజు ఆయన సంకల్పం చేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 11 గ్లోబల్ కాంగ్రెస్ మనం చేసుకున్నాం. అంటే ఇదంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒక ఉత్సవంగా, ఒక ఫెస్టివల్గాను, ఒక కాంగ్రెస్గాను చేసుకోవడం. ప్రపంచంలో ఉండే స్పిరిచువల్ సైంటిస్ట్ అందరినీ పిలవాలన్నమాట. ఎందుకంటే నేను విజిట్ చేసినటువంటి అన్ని దేశాల్లో ఎంతోమంది స్పిరిచువల్ సైంటిస్ట్ నేను కలిశాను, డాక్టర్ లక్ష్మి గారు నేను. సో వాళ్ళని ఈ కాంగ్రెస్కి పిలవడం జరిగేది అనమాట. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఎప్పుడు కూడా ఇన్సిస్ట్ చేసేవాళ్ళు, స్పిరిచువల్ సైంటిస్ట్ని మనం ఇన్వైట్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ వెజిటేరియన్స్ అయి ఉండాలని చెప్పేవాళ్ళు. ఫస్ట్ నాన్ వెజిటేరియన్ అయి ఉన్నారనుకోండి, ఒకవేళ వాళ్ళలో మంచి నాలెడ్జ్ ఉన్నప్పటికీ మనం ఫస్ట్ వాళ్ళలో విల్లింగ్నెస్ ఉందా అని చూసే మనం పిలవాలి. ఎందుకంటే రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు పీపుల్కి. వెజిటేరియన్ స్పిరిచువల్ మాస్టర్స్, ఒకవేళ పొరపాటున వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయ్యుండి వచ్చారనుకోండి, అక్కడ మారిపోతారు అందరూ కూడా. ఎంతోమంది మారారు స్పిరిచువల్ సైంటిస్టే. వాళ్ళు అమెరికా నుంచి, యూరోప్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు గొప్ప స్పిరిచువల్ నాలెడ్జ్లో పీక్ వెళ్ళిన వాళ్ళే. కానీ ఈ మాంసాహారం తింటే వాళ్ళకి 0 పాయింట్స్ ఇచ్చేయచ్చు మనం. ఇప్పుడు డాంజువాన్ ఉన్నారు, ఆయన గొప్ప మాస్టరే, కానీ నాన్ వెజిటేరియన్ తింటాడు. కార్లోస్ కాస్ట్రో గురువు, కార్లోస్ కాస్ట్రో కూడా తింటాడు. జీరోనే అవుతారు. హింసలో ఉండేవాడు ఎవరైతే జీవహింస చేస్తూ మాంసాహారం తింటూ వాడికి ఎంత జ్ఞానం అన్నా కానీ, ఎంత జ్ఞానం చేసి వాళ్ళు రావణాసుడి కంటే ఇంకా తక్కువే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే మన యొక్క ఆత్మజ్ఞానము మనలో కరుణని మేల్కొల్పాలి. అన్నిటికంటే గొప్ప ధర్మమైన అహింసా ధర్మాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళే అన్నమాట. ఇక్కడ ఈ గ్లోబల్ కాంగ్రెస్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే సైన్స్ ఆఫ్ వెజిటేరియనిజం అనేది సట్టల్ మెసేజ్ అందరికీ వెళ్తుంది అక్కడ. అంటే ఎవరికి హింస చేసే ఆ యొక్క హక్కు లేదు, ఎవరికి హింస అనేది ఉండకూడదు, ఈ భూమండలం మీదే ఉండకూడదు, అంతే. ఈ మెసేజ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్పిరిచువల్ సైంటిస్ట్ అందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ని, వాళ్ళ స్పిరిచువల్ సైన్స్ని, వాళ్ళు నేర్చుకున్న పాఠాలని అవన్నీ అందరికీ నేర్పించడం, షేర్ చేయడం, ఒక కామన్ ప్లాట్ఫామ్, రీసెర్చ్ ప్లాట్ఫామ్ అనమాట అది. ఎందుకంటే ఇది ఆన్గోయింగ్ రీసెర్చ్. స్పిరిచువల్ సైన్స్ అనేది ఒక మహాసాగరం. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అదే చెప్పారు, ఇది ఒక పెద్ద మహాసాగరం, ఇంకా దీన్ని ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఒక తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఇంకోటి వస్తాడంట.
అంటే ఆధ్యాత్మికతలో కూడా అంతే. ఎక్కడ మనం ఇల్లే చాలా గొప్ప గురువు అనుకుంటే వాడిని మించినటువంటి గురువులు వస్తుంటారు అన్నమాట. కాబట్టి మనం అందరి నుంచి నేర్చుకునేటటువంటి ఆ తత్వము బ్రహ్మశ్రీ పత్రిజీ గారి ఇంట్రాక్షన్స్లో నేను చూసి నేర్చుకున్నది. ఇది గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఈ స్పిరిచువల్ సైన్స్ అనే టెంపర్మెంట్, స్పిరిచువల్ సైంటిఫిక్ టెంపర్మెంట్ అదేం చేస్తుందంటే మనల్ని ఒక్క స్థాయిలో ఇరుక్కుపోయి నేను అంతా తెలుసు, నాకే తెలుసు అనే భావన కాకుండా నేను కొంత తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాల్సిన బోల్డ్ ఎంత ఉంది అనే ఒక ఓపెన్ ఇంక్విజిటివ్ మైండ్ని ఓపెన్ చేస్తుంది. అంటే ఇందాక మీరు మంచి పదాన్ని ఉపయోగించారు, జిజ్ఞాసువు. అంటే వెరీ క్యూరియస్, ఓపెన్ మైండెడ్ అనమాట. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. ఈ స్పిరిచువాలిటీ ఒక పెద్ద ఓషనే, మహాసాగరమైనటువంటి బ్రహ్మజ్ఞానమే ఇది. ఈ గ్లోబల్ కాంగ్రెస్ని ఇప్పుడు మనం గ్లోబల్ ఫెస్టివల్ ఆఫ్ స్పిరిచువల్ సైన్సెస్ అని అంటున్నాం అనమాట. అంటే అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనిలో ఒక ఫెస్టివల్గానే, అంటే ఇది ఒక సెలబ్రేషనే. ఈ భారతదేశంలో ఈ స్పిరిచువల్ సైన్స్ మూమెంటు బ్రహ్మశ్రీ పత్రిజీ గారే చేపట్టారు. బిగ్గెస్ట్ రివల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఏదైతే ఉందని మీరు నన్ను అడిగారు అనుకోండి క్వశ్చన్, పెద్ద రెవల్యూషన్, విప్లవం ఏది జరిగిందంటే నేను చెప్పేది అంటే ఆధ్యాత్మిక విప్లవం. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఫౌండర్ అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారి యొక్క ఆ స్ఫూర్తితో, ఆయన యొక్క నినాదంతో, ఆయన యొక్క ముందడుగు వేయడం వలన ఇదంతా కూడా ఎంతోమంది, కోట్ల మంది ఇప్పుడు ముందుకి ఈ విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇది గొప్ప విప్లవం. చాలా అద్భుతంగా ఉంది సార్.